దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినం మనము ధ్యానం చేద్దాం. ఈ దిన ధ్యానం కొరకు మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యం నుండి 27 వాక్యం వరకు మనము ధ్యానం చేద్దాం. అనగా 23, 24, 25, 26, 27 వాక్యాలను మనము ధ్యానం చేద్దాం. ఇది మన ధ్యాన అంశము భయము అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆయన ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దీనికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన అంశము భయము. 26వ వాక్యములో మనం చూస్తున్నాం. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి అనే మాట మనం చూస్తాం. అల్ప విశ్వాసము వలన మరి ఎందుకు భయపడుచున్నారు అని లేచి ఆయన వారిని మరి అడిగినట్లు మనం చూస్తున్నాం. అసలు భయము ఎందుకు వస్తుంది? ఇక భయము అనేటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో మన నమ్మకాన్ని భయము అణిచివేస్తుంది, కృంగజేస్తుంది. కనుక భయము విశ్వాసాన్ని దూరం చేస్తుంది. కనుక భయం వచ్చినప్పుడు మనం నమ్ముచున్నటువంటి దాన్ని నమ్మలేని బలహీనమైపోతాం. కనుక భయము మనము పడకూడదు, భయము మనకు ఉండకూడదు. కనుక ఎందుకు ఇక్కడ శిష్యులు భయపడ్డారో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు మరి అందరూ కలిసి ఒక దోణిలో వారు ప్రయాణము వెలుచు ఉండగా, కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ దోణిలో నిద్రించుచున్నప్పుడు అకస్మాత్తుగా మనం అక్కడ చూస్తాం. అకస్మాత్తుగా ఏం జరిగింది అంటే, అంతటా సముద్రము మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను అనే మాట మనం చూస్తాం. కనుక అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను లేచిందట. సముద్రము వాతావరణాలు మరి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. పరిస్థితులు తారుమారవుతాయి. బాగానే ఉందనుకుంటే ఎప్పుడు సుడిగుండాలు లేస్తాయో, ఎప్పుడు వాతావరణాలు మారిపోతాయో తెలియదు. అందుకొరకు వారు బయలుదేరినప్పుడు వాతావరణం బాగానే ఉంది. వారు ఎప్పుడైతే దోణి ఎక్కి సముద్రం మీద బయలుదేరారో, కనుక అకస్మాత్తుగా మరి తుఫాను లేచినట్లు మనం చూస్తున్నాం. తుఫాను ఏం చేసిందట? లేచింది. తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అనే మాట మనం చూస్తున్నాం. కనుక తుఫాను ఎప్పుడైతే లేచిందో అలలు లేచాయి. అలలు లేచి ఆ దోణిని కొట్టడం మొదలుపెట్టాయి. అలలు దోణిని కొట్టినప్పుడు ముందుకు సాగదు ప్రయాణం. కనుక ఎంత బలంగా తెడ్డు వేసినా సరే ముందుకు ప్రయాణం సాగదు. ఎందుకనగా అలలు వెనుకకు నెట్టి వేస్తూ ఉంటాయి. కనుక వారు అద్దరికి చేరాలని ఎంతగానో ప్రయాసపడ్డారు, ప్రయత్నాలు చేశారు. కానీ అలలు ఆ దోణిను కప్పివేసినందువలన వారు ముందుకు సాగిపోవడానికి వారికి చాలా
మరి కష్టకరంగా మారినట్లు మనం చూస్తున్నాం. సముద్రంలో మరి ప్రయాణం చేసినటువంటి వారు యేసయ్య శిష్యులు ఎక్కువగా. ఎందుకనగా యేసయ్య శిష్యులలో చాలా వరకు వెచ్చవారు, వారు చేపలను పట్టేటువంటి వారు. సముద్రం మీద దోణిను లోతుకు నడిపేసి వారు వలలు వేసి చేపలు పట్టడం వారి యొక్క వృత్తి కనుక సముద్రం మీద వారు ప్రయాణం చేయటం ఏమి కొత్త కాదు వారికి. కానీ ఈసారి యేసుక్రీస్తు ప్రభువుతో కూడా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఉన్నట్టుగా వారి మీదికి గొప్ప తుఫాను లేచినట్లు మనము చూస్తూ ఉన్నాం. తుఫాను లేచినందున అలల చేత దోణి కప్పబడింది అని మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి మరొక మాటను మనం ఇక్కడ చూస్తాం. 26వ వాక్యము క్రింద భాగంలో మనం చూస్తాం. 2వ లైన్లో ప్రభు అంటాడు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అన్న మాట మనం చూస్తాం. కనుక మనము 24వ వాక్యంలో చూసినప్పుడు తుఫాను లేచినది అని మనం చూస్తాం. తుఫాను లేచినట్లు మనం చూస్తాం. కానీ 26వ వాక్యంలో 2వ లైన్లో మనము 3వ లైన్లో చూసినప్పుడు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అనే మాట మనం చూస్తాం. అంటే తుఫాను ఒకటే కాదు, తుఫానుతో పాటు గాలి లేచింది, గాలితో పాటు సముద్రపు అలలు కూడా లేచినట్లు మనం చూస్తున్నాం. 3 ఇక్కడ లేచినట్లు మనం చూస్తాం. ఒకటి తుఫాను లేచింది వారి ప్రయాణానికి అడ్డుగా, 2వది గాలి లేచింది వారి ప్రయాణానికి అడ్డుగా, 3వది సముద్రపు అలలు కూడా లేచి వారి ప్రయాణానికి ఆటంకంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారు చాలా వరకు ప్రయత్నం చేశారు అద్దరికి చేరాలని. ప్రభు ఏమో నిద్రపోతూ ఉన్నారు కనుక వారు శాయశక్తుల దానిని ఆపు చేసి ముందుకు సాగిపోవాలని వారు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ వారి అనుభవపూర్వకమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాల చేత ఆ గాలిని, ఆ తుఫానును, ఆ యొక్క అలలను వారు అధిగమించి ముందుకు సాగలేకపోయారు. కానీ వారు అనుకున్నారు ప్రభువుని లేపడం ఎందుకులే, ప్రభువుని నిద్రపోని విశ్రాంతి తీసుకొని మనము ప్రభువు లేచే లోపల అద్దరికి వెళ్ళిపోదాం అని వారి ప్రయత్నాలు ఎన్నో చేశారు. వారి అనుభవపూర్వకమైన ప్రయత్నాలు ఎన్నో చేశారు. మనం ఎన్నోసార్లు ఇటువంటి సముద్ర ప్రయాణం చేశాం, ఎన్నోసార్లు ఇటువంటి వాటిని మనం ఎదుర్కొన్నాం. ఇటువంటి చిన్న చిన్న దానికే ప్రభు ఎందుకులే అని ప్రభువును ప్రక్కన పెట్టి కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారంటే వారి సొంత ప్రయత్నాలను వారు చేశారు. వారి సొంత ప్రయత్నాలను వారు చేసి ఎలాగైనా అందరికీ చేరాలనుకున్నారు, కానీ అది వారి వల్ల కాలేదు. వారు ఎవరిని లేపకూడదు అనుకున్నారో వారు మరలా లేపకూడదు అనుకున్న ప్రభు దగ్గరికి వచ్చి వారు ఇలాగ అంటున్నారు. 25వ వాక్యంలో మనం చూస్తాం, వారు ఆయన యొద్దకు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దేవునికి స్తోత్రం. యేసు లేకుండా వారు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. యేసును లేపకుండా వారు గాలిని ఆపాలని, గాలిని ఎదుర్కోవాలని, యేసు లేకుండా అలలను దాటి వారు వెళ్ళాలని, యేసు లేకుండా తుఫాను దాటుకొని వారు వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ యేసు లేకుండా వారికి మరి ముందుకు కొనసాగడానికి వారి ప్రయాణంలో వారి వల్ల కాలేదు. వారి ప్రయత్నము, వారి అనుభవము, వారి యొక్క ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది. కనుక అందుకనే వారు ఏం చేస్తున్నారంటే ఇది మనకు అలవి కాదు, ఎంత భయంకరంగా ఉంది అంటే మనమే నాశనమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది అని వారు భయపడుతున్నారు. అందుకనే ఏమంటున్నారు వారు అంటే, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము అంటున్నారు. మేము నశించిపోవచ్చున్నాము అంటారు. దేనికి? ఈ భయంకరమైన తుఫాను, దేనికి? ఈ భయంకరంగా లేచిన గాలికి, దేనికి? ఈ భయంకరంగా లేచిన అలలకు. ప్రభువా, మేమేమైపోతాం తెలుసా? మునిగిపోతుంది దోణి, మేము నశించిపోవచ్చున్నాము, ప్రభువా మమ్మల్ని రక్షించమని మరి వారు ప్రభువును లేపినట్లు మనం చూస్తున్నాం.
ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా అనేకులు ప్రభువు లేకుండా చాలా సంబంధమైన చాలా సమస్యలను వారు అణిచివేయాలని చూస్తున్నారు. కనుక ఈ కాలంలో మనము భయకంపితమైనటువంటి కాలములలో ఉన్నాం. మానవ సహజం ఏంటంటే భయపడటం. మనం సహజంగా మానవులము భయపడతాం. కనుక ఒక రోగం వస్తే భయపడతాం, ఒక పాము కనపడితే భయపడతాం, లేకపోతే ఒక శత్రువు కనపడితే భయపడతాం, లేకపోతే కొన్ని సమస్యలు కొన్ని పేదరికాలను బట్టి మనం భయపడతాం, కొన్ని పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. కనుక ఈ భయం ఏం చేస్తుందంటే మనకు అవిశ్వాసములోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువుతోనే ఉంటూ వారు విశ్వాసులమనే చెప్పుకుంటూ వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు లేచి వారి విశ్వాసాన్ని కొలవగా వారి విశ్వాసము నిల్లైపోయింది. అందుకని ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. కనుక అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు అని ప్రభు వారిని హెచ్చరించినట్లు దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. కనుక అల్ప విశ్వాసులుగా మీరు ఎందుకు భయపడుచున్నారని ప్రభు వారిని గద్దించి లేచి దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే గాలిని ఆయన లేచి ఏమంటున్నాడు, గాలిని మరి అలాగనే సముద్రమును ఏం చేశాడట, గద్దింపగా మిక్కిలి నిర్మలమాయను. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో దేవుని పిల్లలమైనటువంటి మన మీదికి అనేక వైరస్లు లేస్తున్నాయి. కరోనా వైరస్ మరి లోకంలో అనేకుల మీదికి లేస్తుంది. కనుక రోగాలు విపరీతంగా లేస్తూ ఉన్నాయి. కనుక హాస్పిటల్కి వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదో తెలియదు. కరోనా సోకిన వారు తిరిగి వస్తారో లేదో తెలియదు. అమ్మో ఎటువంటి భయంకరమైన వ్యాధి ఈ కరోనా అని భయపడుతూ కలవరపడుతూ ఈ దేవుని పిల్లలైనటువంటి వారు చాలామంది వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక దేవుని పిల్లలు గమనించాలి, మనము నమ్మినటువంటి వారికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. అందుకే ప్రభు అంటాడు, మీకు అన్నీ అసాధ్యమే, నాకు సమస్తమును సాధ్యం అంటాడు. కనుక ఒకటి నేను ఈరోజు గుర్తెరగాల్సింది ఏంటి అంటే, మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, మనము సేవించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వారు అన్నది మనం ఫస్ట్గా గుర్తెరగాలి. నీ దేవుడు రక్షించ సమర్థుడు అని మనం గుర్తెరగాలి. ఆయన రక్షించ సమర్థుడు కాకపోతే మరి ఈ శిష్యులు వెళ్ళి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన్ను లేపారు కదా. అవును, ఈ రోజున రక్షించే దేవుడు మనకున్నాడు. మనలను ఏ యొక్క బలహీనతకు ఆయన అప్పగించడు. మనలను ఏ గాలికి, ఏ తుఫానుకు, ఏ అలలకు, ఏ సముద్రానికి దేవుని బిడ్డలారా మనల్ని కానీ మన పిల్లలు కానీ దేవుడు అప్పగించడు. కానీ ఇదిగో మన ప్రభువు మనకు సంభవించబోయే ప్రతి దానిని చూస్తున్నాడు. మనము ఎటువంటి వైరస్ మరి క్రింద ఉన్నామో, ఎటువంటి రోగాల మయమైనటువంటి లోకంలో ఉన్నామో, ప్రతిరోజు మనము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామో అది మన ప్రభువుకు చక్కగా తెలుసు. కానీ మనం మోకరించి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించు, ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ నుండి, ఈ భయంకరమైనటువంటి ఈ సమస్య నుండి, ఈ భయంకరమైనటువంటి ఈ బాధల నుండి, ఈ మేము ఎదిరించలేని మమ్మల్ని భయపెట్టేటువంటి ఈ యొక్క పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షించమని ప్రభువును మనము అడిగినట్లయితే, మన ప్రభువు మనలను భయపెట్టేటువంటి, మనలను కలవరపరిచేటువంటి, మనలను బాధ పెట్టేటువంటి, మనలను ఇబ్బందికి గురి చేసి మనలను కలవరపరిచేటువంటి దానిని మరి బంధించడానికి ఆయన వేస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన బిడ్డగా ఉన్నటువంటి మిమ్మల్ని నన్ను, ఆయన విశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి మిమ్మల్ని నన్ను ఏ సమస్య భయపెడుతుందో ఆ సమస్యను భయపెట్టడానికి మన ప్రభువు లేస్తాడు. కనుక నీవు భయపడవచ్చు ఆ సమస్య, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు మన సమస్యలను ఏం చేయగలిగిన వాడు, భయపెట్టి వాటిని మరీ కనిపించకుండా, వాటిని చూసి మనం భయపడకున్నట్లుగా వాటిని ఏం చేసేవాడు, పారద్రోలేవాడు, అణిచివేయగలిగినటువంటి దేవుడు. మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, 26వ వాక్యంలో. కనుక ఏమంటున్నారు వారు, ప్రభువా అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును మరి
గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అని మనం చూస్తున్నాం. కనుక ఇదే గాలికి, ఇదే సముద్రం మీద లేస్తున్న అలలకు, ఇదే తుఫానుకు వారు భయపడ్డారు ఒకప్పుడు. కానీ భయపడుతున్నటువంటి వారు మరి ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభు సహాయం కోరుకున్నప్పుడు ప్రభు వారి పక్షంగా లేచి వారిని హెచ్చరించి, వారిని గద్దించి, వారిని భయపెడుతున్న, వారిని కలవరపడుతున్న ఆ గాలిని, ఆ తుఫానును, ఆ సముద్రమును ఆయన గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు ఎంత విషమించినా సరే, నిన్ను భయపెట్టే ఎటువంటి సమస్య అయినా సరే, నీ కండిషన్ ఎంత క్రిటికల్గా, ఎంత అపాయకరంగా ఉన్నా సరే, ఈరోజు నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నిన్ను భయపెట్టేటువంటి ఆ రోగాన్ని, నిన్ను భయపెట్టేటువంటి ఆ పరిస్థితిని గద్దించి భయపెట్టి పారద్రోలే దేవుడు నీకున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథములో దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయములో మనము దేవుని యొక్క మాటలు చదువుదాం. 10వ వాక్యము 9వ వాక్యం కలిసి ఉంది, చదువుదాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇక నుంచి గమనించండి. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవుడు ఈరోజు మనకు ఆయన తన వాక్యం చేత బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను నీ దేవుడను, నేను నీ దేవుడను అంటున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. అంత చక్కటి వాగ్దానం తెలుసా? ఈరోజు కరోనాతో కలవరపడుతున్న దేవుని పిల్లలారా, లేకపోతే కరోనా మాకు కూడా వస్తుందేమని, నా పిల్లలకు కూడా వస్తుందేమోనని, అవిధి వారికి వచ్చింది, ప్రక్కింటి వారికి వచ్చింది, మరి మాకు కూడా వస్తుందేమోనని, నాకు ఏదో దగ్గు వస్తుంది, ఏదో జలుబు చేస్తుంది, ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉంది, ఆ కరోనా వైరస్ నన్ను కూడా తాకుతుందేమోనని మనం భయపడకూడదు. ఎందుకు అంటే అది ఏదైనా సరే దేవుని బిడ్డలారా, నీ దేవుడు, నా దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు అభయమిస్తున్నాడు. ఏమని? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆదుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నేను ఆదుకునే దేవుడు ఎంత దూరంగా ఉన్నాడు? నువ్వు మోకరించి నీ పరిస్థితిని చెప్పుకుంటే చాలు, ఆయన నిన్ను భయపెట్టేటువంటి నీ పరిస్థితిని లేచి గద్దించి నీకు సమాధానమును, శాంతిని, నెమ్మదిని ఇవ్వగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు నీ దేవుడు. కనుక నిన్ను ఏ సమస్య భయపడుతుంది? కరోనా వైరస్ భయపడుతుందా? లేకపోతే పేదరికం భయపడుతుందా? లేకపోతే ఏదైనా అపాయం నిన్ను భయపడుతుందా? అది భయపెట్టేది ఏదైనా ప్రకృతి సంబంధమైన వైపరీత్యాల వలన నువ్వు భయపడుతున్నావా? అది ఏదైనా సరే నిన్ను భయపెట్టేది నీకు దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఆరాధించుచున్న దేవుడు నిన్ను రక్షించ సమర్థుడు గనుక నువ్వు భయపడకుండా ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా దీని వలన నేను భయపడుతున్నాను అయ్యా, ఈ భయం నుండి, ఈ విపత్తు నుండి నన్ను రక్షించమని నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ దేవుడు నిన్ను భయపెడుతున్న దానిని భయపెట్టి గద్దించి పారదొలుతాడు. దేవునికి స్తోత్రం. మరొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తనలో దేవుని పిల్లారా ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుదాం. 91వ కీర్తన తీసుకొనండి. 91వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? 6వ వాక్యం మనం చదువుదాం. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు
భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు. ఈరోజు గమనించాలి. 6వ వాక్యం ఒకసారి చూడండి. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుడు అభయమిస్తున్నాడు. నీకు భయం అన్నదే రాదు, నీకు భయమే ఉండదు. ఎందుకంటే ఆ రోగము ఎటువంటిదైనా, చీకటిలో సంచరించే తెగులునకైనా సరే, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగమునకైనా సరే నువ్వు భయపడకుండా ఉంటావు. అంత మాత్రమే కాదు, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చెప్తున్న వాళ్ళు ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కనుక ఇంత అభయాలు. కనుక చాలా మంది ఈ కరోనా వచ్చిన వారు ఈ పక్క కొంతమంది చనిపోయారు, ఈ కొంతమంది చనిపోయారు, నేను చనిపోతానేమో అని నీ విశ్వాసాన్ని నువ్వు ఎందుకు జార విడుచుకుంటావు? నీ విశ్వాసాన్ని పోగొట్టుకుని ఎందుకు అల్పవిశ్వాసం అవుతావు? నువ్వు ఒకటి చెప్పాలి, నీ నోటితో నాకు ఏది రాదు, నన్ను రక్షించుటకు సమర్థుడైన దేవుడున్నాడు, నన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో నుండి లేచి గాలిని, తుఫానును, సముద్రమును ఏ రీతిగా శిష్యులను భయపెట్టేటువంటి వాటిని భయపెట్టి గద్దించి తరిమి వేశాడో, ఈ రోజులో నా మీదకి, నా బిడ్డల మీదకి, నా కుటుంబం మీదకి నన్ను భయపించేటువంటి రోగాలు, నన్ను భయపించేటువంటి కరోనా వ్యాధులు, నన్ను భయపించి వణికింపజేసే ప్రతి పరిస్థితిని నా దేవుడు లేచి గద్దించి పారదోలుతాడన్న సంగతిని నువ్వు మర్చిపో, జ్ఞాపకం చేసుకో. నువ్వు చిన్న పని చేయాలి, మోకరించు, ప్రార్థన చేయి. గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. భయపడక ధైర్యంగా ఉండు. దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. నిన్ను భయపెట్టేటువంటి పరిస్థితిని ఆయన భయపెడతాడు. నువ్వు గద్దించలేని ఆ యొక్క పరిస్థితిని ఆయన గద్దించి దూరం చేస్తాడు. కనుక దేవుడు అన్ని భయముల నుండి నిన్ను విడిపించునుగాక. దేవుడు అన్ని రోగముల నుండి నిన్ను విడిపించునుగాక. దేవుడు అన్ని పరిస్థితుల నుండి, నేను భయపెట్టే ప్రతి పరిస్థితి నుండి నిన్ను మార్చునుగాక. దేవుడు ఇది మొదలుకొని నిరంతరము నీకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని నీకు, నువ్వు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నీ సదాకాలము అనుగ్రహించునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చిక్కుల నుండి నిన్ను విడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన ప్రభువా, ఇహమందు పరమందు నాయన దేవుడు అయినటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన శిష్యులను భయపెట్టి కలవరపరిచినటువంటి ఆ తుఫాను, నాయన శిష్యులను భయపెట్టినటువంటి ఆ సముద్రము, నాయన శిష్యులను కలవరపరిచి భయపెట్టినటువంటి ఆ గాలి, నాయన అయ్యా మా తండ్రి, వారు దాన్ని అధిగమించి దాని నుండి విడుదల పొంది రక్షించుకోలేనటువంటి పరిస్థితులలో ప్రభువా, వారు నిన్ను ఆశ్రయించగా నా యేసయ్యా, అయ్యా నువ్వు లేచి నాయనా గాలిని, తుఫానును, నా తండ్రి ఆ సముద్రమును నీవు గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి ప్రభువా. అయ్యా దేని నుండి అయ్యా వారు రక్షించమని నిన్ను కోరుకున్నారో వాటి నుండి రక్షించి వారిని కాపాడిన సమర్థుడు నాయన. ఈ దినములలో ప్రభువా నాయన నా తండ్రి, ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధిని బట్టి భయపడుతున్నారయ్యా. ఎవరికి వస్తుందో, ఎక్కడొస్తుందో, ఏమవుతుందో అని భయపడుతున్నారు నాయన. చాలా మంది నాయన తల్లులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, పిల్లలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. అయ్యా వారు పోయారు కనుక మాకు కూడా ఏం జరుగుతుందోనన్న నా తండ్రి అవిశ్వాసం వాళ్ళకి వస్తుంది. ఇదిగో ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రభువా మాకు కలిగిన ప్రతి భయము నుండి విడిపించబడుదుముగాక నా తండ్రి. మాకున్న ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందుదుముగాక తండ్రి. మాకు క్షేమము కలుగునుగాక, మాకు నెమ్మదినిచ్చుదురుగాక నా తండ్రి. నీకు స్తోత్రము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవా, ఈరోజు మేము నమ్ముచున్నాము నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో నాయన నూతనమైన నమ్మకాన్ని కలుగచేయి తండ్రి. అయా నీ అద్భుతమైన నా తండ్రి మేలులు వారు పొందినట్లు సహాయం చేయండి. అన్ని చిక్కుల నుండి వారిని, వారి కుటుంబాలను రక్షించమని మా ప్రభువును, మా రక్షకుడును, రక్షించ సమర్థుడైన నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.